ఈ రోజు జరిగిన 3 మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు లివిల్ ఉమేష్ రాజీవ్ ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఇక్కడ క్లియర్ మెజారిటీ లేకున్నా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ విఫలయత్నం చేసింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పాలకవర్గం ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ 50 రోజులు గడిచిన తర్వాత ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరింది. ఇవాళ ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడింది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఎన్నికల నిర్వహణ సజావుగా జరపట్లేదు, పారదర్శకంగా జరపట్లేదు, ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న అధికారులు ప్రభుత్వం అండదండలతోటే ఎన్నికల నిర్వహణ చేస్తున్నారు, పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయి. ఇందులో చాలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు పోటీ చేస్తున్న అభ్యర్థులను బెదిరిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీ పైన కొంత ఇబ్బందికరంగా చేస్తుందని చెప్పేసి మొదలు చెప్పి అది అన్నట్లుగానే ఎన్నికల్లో ఏదైతే ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసిందో ఎన్నికల రిజల్ట్ తర్వాత కూడా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే తరహా ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించింది. యావత్ తెలంగాణలో మొత్తం కూడా ప్రధానంగా మెజార్టీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సీట్లు సాధించింది. ప్రధానంగా ఖానాపూర్ కావచ్చు, ఇటు కేతనపల్లి కావచ్చు, ఇబ్రహీంపట్నం, ఈ మూడుతో పాటు జనగాం కావచ్చు, ఇటు తొర్రూరు కావచ్చు, అనేక మున్సిపాలిటీలో కూడా క్లియర్ కట్ మెజారిటీ వచ్చినప్పటికి కూడా కావాలని అడ్డంకులు సృష్టించి అధికారాన్ని చేతపట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇబ్రహీంపట్నానికి సంబంధించి 24 కౌన్సిలర్లు ఉన్నాయి. అక్కడ 12 క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ మార్కును దాటింది, మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంది. కానీ అక్కడ అడ్డుదారులు తొక్కింది. ఎలాగైనా అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు, ఆ ఎమ్మెల్యేకు ఇబ్బంది అవుతుంది, రాజకీయంగా కొంత ఇబ్బంది అవుతుంది, ఆయన మంత్రి రేసులో ఉన్నారని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో అడ్డదారులు దొక్కైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి పోలీసులను అడ్డుపెట్టుకొని నానా హంగామా చేశారు. హంగామా చేయడమే కాకుండా తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. స్వయంగా పోలీసు అధికారులే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను బెదిరించి మీరు రావద్దు అని చెప్పిన కోణం మనం ఇబ్రహీంపట్నంలో చూసాం. తర్వాత దానికి 1 రోజైంది, 2 రోజులైంది, పూర్తిగా ఎన్నిక నిర్వహించకపోకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అనేక ఫిర్యాదులు చేసింది. ఇటు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అదే తరహా వ్యవహరించింది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రశ్న, ప్రధాన డిమాండ్. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసిన ఏ ఫిర్యాదులు కూడా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. కోర్టును ఆశ్రయించి ఖచ్చితంగా దీనిపైన ఎన్నిక ఏదో ఒకటి తేల్చిందంటే ఆ గౌరవ హైకోర్టు ఖచ్చితంగా ఈ ఫలానా తేదీలోపు అంటే 4-5వ తేదీలోపు ఖచ్చితంగా ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఏదో ఒక చైర్మన్ ఎన్నిక జరగాల్సిందే అని చెప్పేసి కోర్టు డెడ్లైన్ పెట్టిన నేపథ్యంలో ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సాగింది. అయితే ఇవాళ కూడా కొన్ని అడ్డంకులు సృష్టించేందుకు స్వయంగా ఎమ్మెల్యేనే అక్కడ ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ఏదైతే కౌన్సిల్ హాల్లో కౌన్సిలర్లు అంతా కూర్చున్నారు, ప్రమాణ స్వీకారం చేశారు. చేతులెత్తే పద్ధతి ద్వారా చైర్మన్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఈ తరుణంలో ఖచ్చితంగా మీరు వాయిదా వేయాలి, వారిపైన కేసు ఉంది, వీరిపైన కేసు ఉందని అడ్డగోలుగా మాట్లాడి చివరికి వాయిదా వేసే ప్రయత్నం చేశారు. కానీ అధికారులకు కోర్టు ఆదేశాలు ఉండడంతో కోర్టు కంటెంప్ట్ అవుతుంది కనుక అధికారులు కూడా వెనుకడిగేసి లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదు, ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాల మేరకు మేము ఎన్నికలు జరుపుతామంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ అధికారులు అంటే కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్లు పూర్తిగా అంటే మేము లేకపోతే ఎన్నిక వాయిదా పడుతుందేమో అని చెప్పేసి ఒక డ్రామా క్రియేట్ చేసి ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ అవన్నీ పటాపంచలైపోయినాయి. కోరం ఉంది, ఖచ్చితంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉంది, బీజేపీ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఖచ్చితంగా మేము కోరం ఉంది కనుక చైర్మన్ ఎన్నిక నిర్వహించి తీరుతామని చెప్పేసి అధికారులు చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ కంగుదిన్నది. ఎమ్మెల్యే వారి సంబంధించిన మిగతా కౌన్సిలర్లను వెంబడి పెట్టుకొని వెళ్ళిపోయిన దుస్థితి వల్ల ఇబ్రహీంపట్నంలోకి వచ్చింది. అంటే న్యాయం గెలిచింది, వాళ్ళ ధర్మం నిలబడింది అనడానికి ఇబ్రహీంపట్నం ఇవాళ సాక్ష్యం. ఖచ్చితంగా అంటే ప్రధానంగా అక్కడికి వచ్చిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు, ఇన్ఛార్జీలుగా ఉన్న సబితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. ఎన్ని రోజులు దాస్తాననుకున్నా వారి విజయం వారి వైపు వెళ్ళలేదు, పరాజయమే వారికి మిగిలిందని చెప్పేసి కూడా చెప్పారు. ప్రధానంగా ఇవాళ ఎన్నికల్లో క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చినాక కూడా ఇవాళ అడ్డదారులు తొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యని పని లేదు, తప్పు చేయని పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు.
పోలీసులను అడ్డు పెట్టుకొని అనేక రకాలుగా ఇవాళ భయభ్రాంతులకు గురి చేసి మీపైన ఆ కేసు ఉంది ఈ కేసు ఉంది అని చెప్పేసి చివరికి ఇవాళ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అతనిపైన కూడా ఇవాళ అక్రమ కేసులు పెట్టి వారిపైన కూడా జైల్లోకి పంపించే ప్రయత్నమే చేసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూసింది. అవన్నీ కూడా ఇవాళ చెల్లకుండా పోయినాయి. వాళ్ళ న్యాయం ధర్మం గెలిచింది, కోర్టుల ముందు న్యాయం నిలబడిందని చెప్పడానికి ఇవాళ ఇబ్రహీంపట్నమే సాక్ష్యం. ఖచ్చితంగా ఏదైతే సుదర్శన్ రెడ్డి ఉన్నాడో సుదర్శన్ రెడ్డి వాళ్ళ ఏకగ్రీవంగా చైర్మన్ ఎన్నికయ్యారు. బీజేపీకి సంబంధించిన శ్యామల వాళ్ళ వైస్ చైర్మన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ప్రజలంతా కూడా వాళ్ళ కాంగ్రెస్కు కర్రగాల్చి వాత పెట్టారనే ఒక చర్చ అయితే అక్కడ ఇబ్రహీంపట్నంలో జరిగింది. ప్రధానంగా ఈ ఎన్నికను కూడా ఎట్టి పరిస్థితుల్లో వాయిదేయించాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ఉన్నప్పటికీ అవన్నీ పనిచేయలేదు. ఇవాళ అధికార దాహానికి అవన్నీ పటాపంచలైపోయినాయి. వాళ్ళ అధికార దాహం పెద్ద ఎత్తున అధికార మదంతో వ్యవహరించారని చెప్పేసి కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు. ఖచ్చితంగా దాంతోపాటు ఎమ్మెల్యే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే రాష్ట్రంలో అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంటుంది, అభివృద్ధి ఫలాలు అందుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాళ్ళ కేవలం బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో మీ కాంగ్రెస్ మీకు ఎట్లా అభివృద్ధి చేస్తుందో చూస్తా అంటూ కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యే చేసిన మాటలు కూడా ఇవాళ వివాదాస్పదమైనవి. ఖచ్చితంగా మ్యాచింగ్ గన్స్ వస్తాయి, రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిందే. అది ఆయన ఈ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ కనుక ఆయన కూడా అభివృద్ధి చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కర్రగాల్చి వాత పెట్టడానికి అక్కడ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడంతో వాళ్ళ ఇబ్రహీంపట్నంలో ఘోర పరాజయం పాలయ్యారు. అది గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఏదేమైనప్పటికీ వాళ్ళ మున్సిపాలిటీ ఎన్నికల్లో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఖచ్చితంగా ఇవాళ ఇది ఒక మినీ సంగ్రామంగా చూసిన నేపథ్యంలో ఇవాళ మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా దొంగదారిన చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నాడంటే చూస్తూ ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దాదాపు 50 రోజుల పాటు జరిగిన ఈ ఉత్కంఠకు వాళ్ళ తెరదింపింది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా ఇబ్రహీంపట్నంపై గులాబీ జెండా రెపరెపలాడింది. సునీత. రైట్.